టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా జోరు కొనసాగుతుంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకుపోయింది. లేటెస్ట్ గా అమెరికాపై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో మ్యాచ్ మిగిలిండగానే సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. 111 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 రన్స్ కొట్టాడు. టీమిండియాకు విజయాన్ని అందించాడు. శివన్ దుబే 35 బంతుల్లో 31 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. సూర్యకు చక్కటి సహకారం అందించాడు. రిషబ్ పంత్ 18 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మొదటగా బ్యాటింగ్ కు దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అమెరికా బ్యాటర్లో నితీష్ కుమార్ 23 బంతుల్లో 27 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం పదే విఫలమవుతున్నారు. జట్టుకు అండగా ఉంటారనుకుంటే భారంగా మారారు. ఈ ఇద్దరు కోసం ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను బెంచ్ పై కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ ఇద్దరు ఎవరో కాదు, టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరు వరుసగా విఫలమవుతున్నారు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో పరుగులు సాధించేందుకు కష్టాలు పడుతున్నాడు. ఐపీఎల్ లో పరుగులు వరద పారించిన కోహ్లీ ఇక్కడ మాత్రం చేతులెత్తేస్తున్నాడు. లేటెస్ట్ గా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డక్అవుట్ గా వెనుదిరిగాడు. అంతేకాకుండా ఐర్లాండ్ పై 1 పరుగు మాత్రమే చేశాడు. అలానే పాకిస్తాన్ పై కూడా 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 3 మ్యాచ్ల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ సైడ్ బంతుల్ని వెంటాడుతూ వికెట్ చేజార్చుకుంటున్నాడు. విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ కాస్త బెటర్ గా కనిపిస్తున్నాడు. ఐర్లాండ్ పై హాఫ్ సెంచరీ బాదాడు. పాకిస్తాన్ జట్టుపై 11 పరుగులు చేశాడు. అమెరికాపై 3 పరుగులు చేశాడు. అయితే జట్టుకు అండగా ఉండాల్సిన ఈ ఇద్దరు ఇలా తక్కువ స్కోర్లుగా పరిమితం అవడంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. నిజం చెప్పాలంటే నసావ్ స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా లేదు, కానీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. రోహిత్ శర్మ, కోహ్లీ కాసేపు క్రిజ్ లో కుదురుకుంటే ఆ తర్వాత ఈ ఇద్దరిని ఆపడం ఎవరితరం కాదు. దీంతో బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సిందిగా ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు.